ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్సి రెడ్డిస్ అనుభవాలు పాఠాలు. గుర్రం జాషువా మీద పరిశోధన చేసిన వ్యక్తి మరుగుజ్జువాడైన మహానుభావుడైపోతాడని సి నారాయణ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పారు. మనం గుర్రం జాషువా మీద పరిశోధన చేయలేదు, కానీ గుర్రం జాషువా రాసిన గబ్బిలం అనే కావ్యాన్ని పరిచయం చేసుకున్నాం. 1895 సెప్టెంబర్ 28వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించిన గుర్రం జాషువా 1971 జూలై 24న మరణించారు. వాళ్ళ నాన్న యాదవ కులానికి చెందినవాడు వీరయ్య. వాళ్ళ అమ్మ లింగమాంబ దళిత కులానికి చెందిన ఆమె. గుర్రం జాషువా వృత్తిపరంగా ఏ పదవులు నిర్వహించినారంటే ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించినారు. తర్వాత మూకీ సినిమాలకు వ్యాఖ్యాతగాను వ్యవహరించినారు. ఆ తర్వాత మద్రాసులో రేడియో స్టేషన్లో తెలుగు వ్యాఖ్యాతగా కూడా ఉన్న ప్రొడ్యూసర్గా పనిచేసినారు. వృత్తిపరంగా ఇన్ని పనులు చేస్తూ ఉన్నప్పటికీ ప్రవృత్తి పరంగా ఎన్నో కావ్యాలు రాసినారు. అలాంటి కావ్యాల్లో ముషాఫర్లు, ముంతాజ్ మహల్, కాందసీకులు, ఫిరదౌసి, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర వంటి కావ్యాలు రాసినారు. గుర్రం జాషువా పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చే కావ్యం గబ్బిలం. ఆ గబ్బిలంలోని వస్తువు ఎదురంటే అంటరాని వాడి ఒక ఆవేదన, ఆక్రందన కనిపిస్తుంది. నిజంగా ఆవేదన, ఆక్రందన ఎవరిది అంటే గుర్రం జాషువాదే. ఎందుకంటే ఆయన యాదవ కులానికి చెందిన పురుషుడికి, దళిత కులానికి చెందిన స్త్రీకి జన్మించినప్పటికీ ఆనాటి సమాజం ఆయన్ని దళితుడిగానే భావించింది. ఎన్నో అవమానాలకు కూడా గురి అయ్యాడు. కవిగా ఎంత స్థాయికి ఎదిగినా కానీ కొన్ని చోట్ల ఆయనకి అవమానాలు తప్పలేదు. ఒక రోజున ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు ఇతను వచ్చేసినాడు అంటరాని వాడు అని చెప్పని 10 మంది పైకి లేచేసినారు. దానికి బాధపడుతూ గుర్రం జాషువా ఒక పద్యం చెప్పారు. సభలోనికి ఎట్లు జొరబడే నభాగ్యుడు నిమ్నజుడంచు దమలో గుబగుబలాడి సభికులు 10 మంది పైకి లేచి, అంటే ఈయన వచ్చాడని చెప్పి పైకి లేచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసినారు. తర్వాత ఒక రోజున వెంకటగిరి రాజావారి ఆహ్వానం మేరకు నెల్లూరు నుండి వెంకటగిరికి రైల్లో ప్రయాణం చేస్తున్నారు గుర్రం జాషువా. పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, కవిగా పరిచయం అయ్యారు గుర్రం జాషువా. ఈయన రాసిన కవిత్వం గురించి అడిగి తెలుసుకున్నారు. గుర్రం జాషువా చెప్పినారు. ఆయన చాలా బాగా పొగిడినారు. అబ్బా భలే రాసినావు, అబ్బా చాలా అద్భుతంగా ఉంది నీ కవిత్వం అని. చివరిగా నీ కులం ఏదని అన్నాడు. చెప్పిన వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినాడు అతను. ఆ బాధను వెంకటగిరి రాజా సంస్థానంలో వినిపిస్తాడు. నా కవిత వధూటి వదనంబు నెగదిగా చూచి రూపురేఖ కమనీయ వైఖరులను కాంచి బలి బలి అన్నవాడే మీదే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవచ్చు బాకున గుమ్మినట్లగున్ పార్థివ చంద్ర శ్రీ వచింప సిగ్గవున్ అని ఆవేదన చెందుతాడు గుర్రం జాషువా. అసలు సరే ఇన్ని అవమానాలు, చీత్కారాలు ఎదురైన సత్కారాలకైతే గుర్రం జాషువా కొదవలేదు. ఎలాగంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయన్ని కళాప్రపూర్ణ అనే బిరుదు ఇచ్చింది. సాహితీ లోకం నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల, అభినవ శ్రీనాథుడు అనే బిరుదులు ఇచ్చారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం తను రాసిన క్రీస్తు చరిత్రకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. తర్వాత ఆయన పద్మభూషణ్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా ఒక 6 ఏళ్ల పాటు పనిచేసినారు. చీత్కారాలు ఎదురైన సత్కారాలు కూడా వచ్చినాయి ఆయనకి. ఇంకా ఈ కుల ప్రస్తావన వచ్చినప్పుడు అసలు ఈ కులాలు ఎలా పుట్టాయి, ఎప్పటి నుంచి ఉన్నాయని ఒక పరిశీలన వేస్తే మనం గతంలోకి పోవాల్సి వస్తుంది. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలకి సంబంధించిందని చెప్పబడుతున్న ఋగ్వేదంలోని పురుష సూక్తంలో 10వ మండలంలో ఈ ప్రస్తావన ఉంది. బ్రాహ్మణోస్య ముఖమాసిత్ బాహు రాజన్యకృత ఊరు తదస్య ద్వైస్య పద్భ్యాగు శూద్రో అజాయత అని. అంటే బ్రాహ్మణులు బ్రహ్మ ముఖం నుంచి పుట్టుకొచ్చారని, బ్రహ్మ భుజాల నుంచి క్షత్రియులు ఉద్భవించారని, బ్రహ్మ తొడల నుంచి వైశ్యులు పుట్టుకొచ్చారని, బ్రహ్మ పాదాల నుండి శూద్రులు ఆవిర్భవించారని ఋగ్వేదంలో ఉంది. తర్వాత క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి సంబంధించినగా చెప్తున్న మను ధర్మశాస్త్రం, ఆయన మనువు రాసినాడు కాబట్టి అది ధర్మశాస్త్రం, మను ధర్మశాస్త్రం అయింది. అందులో ఆయన కూడా కులాలు ఈ విధంగానే పుట్టాయని చెబుతూ కులాలకు సంబంధించిన వృత్తులను కూడా కేటాయించాడు. బ్రాహ్మణులు పూజారులుగా ఉండొచ్చు, గురువులుగా ఉండొచ్చు, వ్యవసాయము చేసుకోవచ్చు. రాజ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత క్షత్రియులది. సమాజానికి అవసరమైన వ్యాపారం చేయాల్సిన బాధ్యత వైశ్యులది. పై 3 వర్గాలకు సేవ చేయాల్సిన బాధ్యత శూద్రులది అని ఆయన చెప్పినాడు. ఆ తర్వాత మళ్ళీ పంచమ కులం పుట్టుకొచ్చేసింది. దళితులు అంటూ, అతిశూద్రులు అంటూ.
ఈ ఐదవ కులం గురించి కూడా గుర్రం జాషువా ఒక చోట అంటాడు. ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులన్న మాట విన్నాము గాని పసరము కన్నా హీనుడు అభాగ్యుడైన ఐదవ కులస్తుడు ఎవరమ్మా సవిత్రి అని ప్రశ్నిస్తాడు. ఈ ఐదవ కులం ఎలా పుట్టుకొచ్చింది అని చెప్పి. సరే, మనం గబ్బిలం కావ్యంలోకి వచ్చేస్తే గుర్రం జాషువా గబ్బిలం కావ్యంలో ముందు మాటగా కాళిదాసుని మేఘ సందేశమును మనస్సులో నుంచుకుని నేను ఈ కావ్యమును రచించి తిని అని అన్నారు. అంటే కాళిదాసు మేఘ సందేశాన్ని ఈయన మనసులో పెట్టుకుని రాశాను. మరి కాళిదాసు రాసిన మేఘ సందేశంలోని వస్తువు ఏమిటి, విషయం ఏమిటి, మరి గబ్బిలంలోని విషయం ఏమిటి మనం చూసుకున్నప్పుడు అలకానంద రాజ్యాన్ని పరిపాలించే రాజు కుబేరుడు. ఈ కుబేరుడు నిత్యం శివుని పూజిస్తూ ఉంటాడు. ఒక రోజున గుడికి వెళ్తూ అతని సేవకుడైన హేమమాలికి చెప్తాడు, మానస సరోవరంకి వెళ్ళి అక్కడ తామర పువ్వులు తీసుకురమ్మని. ఇతను వెళ్తాడు. హేమమాలి ఆ పువ్వులు కోసుకొని వస్తూ ఉంటే ఆ దారి పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళ భార్యను చూస్తాడు. కామంతో అతను వెళ్ళి ఆమెతో రమించి కాస్త ఆలస్యంగా మళ్ళీ పువ్వులు తీసుకెళ్తాడు. వేచి చూస్తున్న కుబేరుడికి కోపం వచ్చేసింది. దివ్య దృష్టితో ఇతని ఆలస్యానికి కారణం ఏంటో కనుక్కొని శపిస్తాడు. ఎవరి వల్ల అయితే నా పూజకు నువ్వు భంగం కలిగించావో వారికి 1 సంవత్సర కాలం పాటు ఎడబాసే ఉండుగాక అని శపిస్తాడు. ఎడబాసడం అంటే దూరంగా ఉండిపోవడం. అలా శపించిన కారణంగా రామగిరి ఆశ్రమానికి వచ్చి పడిపోతాడు హేమమాలి. అక్కడే ఆకులు అవి ఇవి తింటూ కందమూలాలు ఆరగిస్తూ బతుకుతూ ఉంటాడు. 6 నెలల తర్వాత ఆషాఢ మాసం వస్తుంది. ఆ ఆషాఢ మాసంలో నల్లటి మేఘం ఉత్తరం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇతనికి ఒక ఆలోచన కలుగుతుంది. తను ఏ కారణంగా ఇక్కడ వచ్చి పడిపోయాను అన్న విషయం తన భార్యకి తెలియదు. దిగులు పడద్దు, 6 నెలల తర్వాత వచ్చేస్తానని చెప్పు అని మేఘానికి సందేశం ఇస్తాడు. అది సందేశం తీసుకుని తన భార్యకి చెప్తాడు. అలాగే ఆ మేఘం ఎలా వెళ్ళాలని చెబుతూ ఏ ప్రాంతాలు ఎదురవుతాయో ఆ ప్రాంతాల ప్రాశస్త్యాన్ని కూడా ఆ హేమమాలి ఆ మేఘానికి చెప్తాడు. తర్వాత ఈ మేఘం వెళ్తుంది, తన భార్యకి చెప్తుంది. 6 నెలలు గడిచిపోయిన తర్వాత అతను వెళ్ళిపోతాడు. తర్వాత మనం గుర్రం జాషువా రాసిన గబ్బిలంలో కావ్య వస్తువు ఏంటంటే తంజావూరు ప్రాంతంలో ఒక వ్యక్తి ఊరు చివరగా ఉంటాడు, అంటరానివాడు. ఒక రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి వచ్చి పక్క మీద పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఒక గబ్బిలం తన ఇంట్లోకి వస్తుంది. ఆ గబ్బిలం రెక్కల గాలి వలన ఆ దీపం ఆరిపోతుంది. అప్పుడు ఇతను ఒక ఆలోచనతోటి ఆ గబ్బిలానికి సందేశకారినిగా తీసుకొని కైలాసంలో ఉన్న శివుడికి ఈ దళితుడి పరిస్థితి ఎందుకు ఇలా ఉందని చెప్పని గబ్బిలానికి చెప్పి పంపిస్తాడు. ఆ పంపడంతో పాటు దారి మధ్యలో ఎదురయ్యే ప్రాంతాల ప్రాశస్త్యాన్ని, అక్కడ నివాసం ఉన్నటువంటి కవులను గురించి చెబుతాడు. ఇది గబ్బిలం కావ్యానికి సంబంధించిన విషయం. ఇప్పుడు కాళిదాసు మేఘ సందేశానికి గుర్రం జాషువా రాసిన గబ్బిలానికి మధ్య తేడాలు పోలికలు మనం తీసుకున్నామంటే తేడాలు 2 కనిపిస్తున్నాయి. అవేమంటే అతనిది వచ్చి ప్రణయ సందేశం, ఇతనిది వచ్చి బాధతో కూడుకున్న సందేశం. అతని శిక్షా పరిమితి 1 సంవత్సరం, కానీ ఇతనిది ఆజన్మాంతం యుగయుగములు. ఈ విషయాన్ని గుర్రం జాషువా గబ్బిలంలో ముందు మాటలో కూడా చెప్తారు. ఈ 2 తేడాలని మనం గమనించవచ్చు. పోతే పోలికలను కనుక తీసుకుంటే మేఘం నల్లగా ఉంటుంది, గబ్బిలం నల్లగా ఉంటుంది. మేఘం ఘన పదార్థమా ద్రవ పదార్థం అంటే పైన ఉన్నంత వరకు అది ఘన పదార్థం, చినుకులుగా మారి నేలను తాకినప్పుడు ద్రవ పదార్థం. ఇప్పుడు గబ్బిలం పక్షి జంతువు అని అంటే ఎగిరే లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుంటే పక్షి అవుతుంది, పిల్లల్ని కానీ పాలిస్తుంది కాబట్టి జంతువు అవుతుంది. అంటే ఇది పక్షి జంతువు అనే 2 ధర్మాల్లోని గబ్బిలంలో చూడవచ్చు. ఇలా మనం పోలికలు తేడాలు చూడవచ్చు. మరి గబ్బిలం కావ్యంలోకి వెళ్ళామంటే ఈ కథానాయకుడు, కవి సృష్టించిన కథానాయకుడు ఎక్కడ నివాసం ఉంటున్నాడు ఏమన్నది మొదటి పద్యంలో చెప్తాడు. ఎలాంటి వాడని చిక్కిన కాస్చేన్ ధనివింజిందు అమాయకుడు ఎల్ల కష్టములు బొక్కెడు భూతో మరిచిపో క్షుదానల దగ్ధమూర్తి నల్దిక్కులు గలుగు లోకమున దిక్కరియున్న ఎరుందతి సుతుండొకడు జన్మమెత్తే భరతోర్ వరకు గడగొట్టు బిడ్డడై. అంటే ఈయన దొరికిన డబ్బుతోనే సంతోషపడిపోతాడు, అమాయకుడు, అన్ని కష్టాలని బొక్కెడు భూతో పిడికిడు అన్నంతో మర్చిపోతాడు, 4 దిక్కులు ఉన్న ఈ లోకంలో ఇతను దిక్కు లేకుండా ఉన్నాడు అని. మరి ఇతను ఎక్కడ నివాసం ఉన్నాడంటే తంజావూరు దగ్గర. ఇక్కడే మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్న తులువు వంశరాజైన శ్రీకృష్ణదేవరాయల మరణాంతరం కవులకి ఆదరణ లేకుండా పోయింది.
అలాంటప్పుడు ఇక్కడున్న కవులు, తెలుగు ప్రాంతంలో ఉన్న కవులందరూ తంజావూరును పరిపాలిస్తున్న రఘునాథ నాయకుడు తెలుగు కవులకు ఆశ్రమిస్తున్నాడని తెలిసి ఇక్కడి నుంచి వెళ్ళారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని లేత వయసులో తెలుగు సాహిత్యం అక్కడికి వెళ్ళింది, ఆ ప్రాంతంలో ఉన్నాడు అన్నట్టుగా చెప్పారు. పూపు వయసులో వలసపోయిన చక్కని తెలుగు కైతకన్ ప్రాపకం ఇచ్చినట్టు రఘునాథ నృపాలకుడేలి ఉన్న తంజాపురి మండల దక్షిణ భాగం జక్కగా కాపురముండే నా పరమ దరిద్రుడు నీతిమంతుడై. అక్కడ తంజావూరు మండలానికి దక్షిణ భాగంలో ఇతను ఉన్నాడు అని. మరి ఇతని పరిస్థితి ఏదంటే ఏం చేస్తున్నాడు? ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన్ గవలించి దేహమున్ విప్పి యొనర్చు నీ భరత వీరుని పాదము కందకుండగా జెప్పులు గుట్టి జీవనము చేయగాని నిరాకరింపలేదెప్పుడు. నప్పు వడ్డది సుమి భరతావని వీని సేవకుని, వీని కులాన్ని సంపదని ఈయన రక్తాన్ని మొత్తాన్ని గమనిస్తూ ఉన్న ఈ భరత వీరుడి పాదం కందిపోకుండా చెప్పులు గుట్టి బతుకుతున్నాడే కానీ ఎప్పుడూ నిరాకరింపలేదు. ఈ భారత భూమి అతనికి అప్పుబడింది అని అన్నాడు. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు. వాడు చెమటలోచి ప్రపంచమునకు భోజనం పెట్టు, వాడికి భుక్తి లేదు. అందరి కడుపు నింపుతున్నాడే కానీ ఇతనికి భుక్తి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉంటాడు. మరి ఇలాంటి వ్యక్తికి ఏమంటగట్టేసినారంటే కులం. వాని తల మీద బులిమిన పంకిలమును గడిగి గరనింపలేదయ్యే గగనగంగా. వాని నైవేద్యమున నంటుబడిన నాడు 3 మూర్తులకు కూడా గూడు లేదు. అంటే ఇతని వల్ల ఆ నైవేద్యం అంటుబడిందని కానీ భావిస్తే ఈ 3 మూర్తులు, త్రిమూర్తులకు కూడా అన్నం లేదు. ఇతని నెత్తిన ఒకటేసి పులివేశారు కులం. దీనికి కడిగి గగనగంగ కూడా కరుణించలేదు. తర్వాత ఎన్నో సాంప్రదాయాలు అండి. పాముకు పాలు పోసి పెంచుకుంటారు, చీమకు పంచదార పెట్టి మేపుకుంటున్నారు. పామునకు బాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మము వింజనించు ప్రాక్తనమైన ధర్మ దేవత కూడా నులికిపడు జబ్బు గలది వీడున్న చోట. ఇతనుగాను ఉంటే ఆ ప్రాచీనమైన ధర్మదేవత కూడా ఉలికి పడుతుంది, ఎవరు అంటరాని వాడు వచ్చేసినాడని చెప్పి. ఇంకా దేవుడే ఇతనికి అనుగ్రహించలేదు. మరి ఆ విషయాన్ని అంటాడు కావ్యనాయకుడు కవి. వారిని ఉద్ధరించు భగవంతుడే లేడు, మనుజుడెట్లు వానికి అనుకరించు. వాడు చేసుకున్న పాప కారణమేమో వానికి ఇంతవరకు ఎరుకలేదు. అతనికి ఎందువల్ల ఇతనికి ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి అన్న విషయాన్ని అతనే అవగాహన చేసుకోలేకపోతున్నాడు. మరి ఇతనితో ఎవరు జీవనం చేస్తున్నారంటే లక్ష్మీదేవి జీవనం చేయాల, భూదేవి జీవనం చేయాల, సరస్వతి జీవనం చేయాల. ఒక దరిద్ర దేవత అంటే ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత. ఆ యబాకిన రక్తమును ఆహరించి ఇనుప గజ్జల తల్లి జీవనం చేయు. గసరి బుసగొట్టు నాతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు. ఇతను గాలి సోకితే 4 పడగల హైందవ నాగరాజే బుసగొడతాడని. అంటే ఈ 4 పడగల హైందవ నాగరాజు అనేది దేనికి ప్రతీక అంటే ఈ 4 పై కులాలకు సంబంధించి. కాబట్టి ఇతను గాలి సోకితే వాళ్ళందరూ ఉలికి పడతారని చెప్పాను. మరి అలాంటి వ్యక్తి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే కులము లేని నేను కొడుకులను పుట్టించి ఈ అగాధ మంది త్రోయగలనే. భార్య ఏద బుట్టు బానిసకని వాడు జరుపుసాగే బ్రహ్మచర్య దీక్ష. ఇంకా గురంజాషువా చెప్పినట్టు ఇతని శిక్ష ఆజన్మాంతము యుగ యుగములు, దీనికి అంతు లేదు అంటాడు. మరి అలాంటప్పుడు రాబోయే నేను కనుక్కొని తరతరాలుగా నేను మా వాళ్ళు అనుభవిస్తున్న ఈ ఆవేదనని నేను పెళ్లి చేసుకుని కంటే వీళ్ళు కూడా అలాంటి ఆవేదన అనుభవిస్తారు కాబట్టి నేను బ్రహ్మచర్య దీక్ష పూనుకుంటున్నానని చెప్పి అతను పెళ్లి చేసుకోలేదు. ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి వచ్చాడు కావ్యంలో నాయకుడు. ఉదయం ఆది రక్తమోడ్చి కష్టము చేసి ఇనుని సాగనంపి ఇల్లు చేరి ఉన్న గంజిదరావి పక్క మీద మేను వాల్చి ఉండే. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి సూర్యుడు వెళ్ళేదవిన తర్వాత వచ్చి పడుకొని ఉన్నాడు. ముక్కు మొగమున్న చీకటి ముద్దలు విహరణము చేయసాగి గబ్బిల మొక్కండు. దాని పక్షానిలంబున వాని చిన్న యాముదపు దీపం మల్లన నారిపోయే. ఆ గబ్బిలం వచ్చింది అతని ఇంట్లోకి. ఆ రెక్కల గాలి వలన ఆ ఆముదపు దీపం ఆరిపోయింది. తిల్లికి నారిపి దయ్యపు బిల్లవలెని తిరుగు దవస పిట్ట నరైగా బల్లవితమయ్య నాతని ఇల్లంబున క్రొత్త వ్యూహాంకురములు. దయ్య పిల్లలాగా తిరుగుతున్న ఈ తపసి పెట్ట అన్నాడు. తపసి పెట్ట అని ఎందుకన్నాడంటే మనం మహాభారతంలో వేళ్ళకి ఇల్లులు అని చెప్పని ఒక ఋషులు ఉంటారు. వాళ్ళు చెట్టు కొమ్మలకి కాళ్ళతో చెట్టు కొమ్మలు పట్టుకొని వేలాడుతూ ఉంటారు. గబ్బిలం కూడా ఏం చేస్తారంటే రాత్రిలో నిద్రపోయేటప్పుడు
కాళ్ళు పైకి పెట్టి కింద తల పెట్టి అలా ఆడుతూ నిద్రపోతుంది. అంటే తపస్సు చేసుకున్నట్టుగా కవి భావించి తపస్సు పెట్ట అనే ప్రయోగం చేసినారు. అప్పుడు ఈ వచ్చింది. అప్పుడు ఇతను ఈ కావ్య నాయకుడు తన బాధని దానికి చెప్పుకోవాలని చెప్పని ఆశ కలిగింది. ఇక్కడి నుంచి కథ వేరే రకంగా మారుతుంది. ఎలాగంటే ఇప్పుడు తెలుగు వ్యాకరణాంశాల్లో నామవాచకాన్ని సర్వనామాన్ని కలిపి 3 భాగాలుగా విభజిస్తారు. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుషులో నేను, మేము, మనము వస్తాయి. మధ్యమ పురుషులో నీవు, మీరు వస్తాయి. ప్రథమ పురుషులో అతడు, వాడు, ఆమె, అది, ఇది ఇలా వస్తాయి. ఇక్కడ కవి పరిచయం చేశాడు మనకు కావ్య నాయకుడిని. ఏ పురుషులో పరిచయం చేసినాడంటే ప్రథమ పురుషులో పరిచయం చేసినాడు, అతడు అని. అలాగే ఇంతకుముందే ఆ ఇంట్లోకి వచ్చిన గబ్బిలం కూడా ప్రథమ పురుషుగానే పరిచయం అయింది. ఇక నుంచి ఈ కావ్యంలో ప్రస్తావించబడిన నాయకుడు ఉత్తమ పురుషులోకి వెళ్తాడు. ఈ గబ్బిలం వచ్చి మధ్యమ పురుషులోకి వస్తుంది. అంటే అతను నేను అవుతాడు, గబ్బిలం నువ్వు అవుతాడు. ఈ గబ్బిలానికి చెప్తున్నాడు ఇతని బాధని. ప్రవిమల దేవతాభవన వాసము చేయుచు మమ్ము వంటి మానవులకు నేను గౌరవం దులదీకుడి గబ్బిలాల రానివి కదా నీవు. స్వాగతము నీకు శుభమ్ము కదమ్మా నీ తనుబోలుకున్ దళ క్రిందుల తపంబులకున్ గుడి గోపురాలకున్. ఆ గబ్బిలానికి స్వాగతం పలుకుతాడు. స్వాగతం పలికి చెప్తాడు, గాఢ నిద్రావలంబి అయి కన్ను మూసి క్షమాతలమున మేలు మరచిన కాలరాత్రి నా గృహమున వెతుకుచున్నావదేమి. దొరకదిచ్చట నానంద కిరణ లవము. నీకు ఇక్కడ ఏమేమి వెతుకుతున్నావు, ఇక్కడ ఆనందం అనే కిరణం కాస్త కూడా నీకు దొరకదు. నిన్ను బహిష్కరించు నవనీ వలయం విధి ఎంటరాని వాడున్న నిషిద్ధ గేహము సహోదరి. నీవు సమస్త దేవతా సన్నిధి నారగింతువు ప్రసాదములంతటి పుణ్యరాలివై ఎన్నము లేని పేదల గృహంబు సుచిత వేల బేలవై. నువ్వు ఎన్నో గుళ్ళల్లో ప్రసాదాలంతా ఆరగిస్తూ ఉంటావు. అలాంటిది ఇక్కడ అన్నం లేని నా ఇంటికి వచ్చినావు, ఇక్కడ ఏమీ నీకు దొరకదు అని చెప్పాను. సరే, ఇతనికి అన్నం లేకపోవడానికి కూడా కారణం ఏమంటే ఉన్న వాళ్ళందరూ తమ ధనాన్ని కానీ తమ తిండిని కానీ వృధాగా పరవేస్తున్నారు, కానీ పేదలకు ఏమాత్రం సహాయపడడం లేదు. దాన్నే ఒక చోట అంటాడు, ఇక్కడ ప్రతిమల పెళ్లి చేయుటకు 100,000 వ్యయించు గాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను మెతుకు విదల్పది భరతమేదిని. 33 కోట్ల దేవతల ఎగగడ్డ సీమలో భాగ్య హీనుల క్షుతులారుని. అంటే ఈ బొమ్మల పెళ్ళికే 100,000 ఖర్చు పెట్టేస్తున్నారు, కానీ పేదల శూన్యములైన పాత్రలో కనీసం మెతుకులు కూడా వేయలేదు అని బాధపడతాడు. సరే, ఎందుకమ్మా ఇలాంటి పరిస్థితి ఎదురైంది నాకు అంటే కర్మ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇతను విన్నారు. ఆ విషయాన్ని గబ్బిలానికి చెప్తాడు కావ్య నాయకుడు. కర్మ సిద్ధాంతమున నా నోరు కట్టివేసి స్వార్థ లోలులు భుక్తిని అనుభవింతురు. కర్మననేమో దానికి కక్షి ఏమో ఈశ్వరుని చేత రుజువు చేయింపవమ్మా. అంటే కర్మ అంటే మనం వ్యాకరణ పరిభాషలో తీసుకుంటే ఒక క్రియాసహిత వాక్యాన్ని పరిశీలిస్తే 3 ఖచ్చితంగా ఉంటాయి. కర్త, కర్మ, క్రియ. కర్త చేసే పనే క్రియ. ఆ క్రియ దేనికి సంబంధిస్తుందో అదే కర్మ. మామూలుగా మనం కర్మ ఫలము అంటుంటాం. అంటే ఇప్పుడు ఆహారం ఎక్కువ తిన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి తిన్నవాడు కర్త. ఏం తిన్నాడు? ఆహారం అనేది కర్మ. దాని వలన అతనికి ఇబ్బంది కలిగిందంటే అదే కర్మఫలం. ఇట్లా మనం అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కావ్య నాయకుడు ఇంత కష్టపడుతూ ఉన్నప్పటికీను ఇతనికి ముద్దకు కూడా దూరం చేసేశారు ఇతన్ని. కాబట్టి అసలు ఈ కర్మఫలంతో నా నోరు కట్టేసినారు. అసలు కర్మ అంటే ఏందో, ఆ కర్మకి ఈ కక్షి ఏందో ఈశ్వరుని చేత రుజువు చేయించు అని అన్నాడు. మరి ఈశ్వరు దగ్గరికి వెళ్ళి అది చెప్పేటప్పుడు నాకు నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పని కూడా కావ్య నాయకుడు గబ్బిలాన్ని హెచ్చరిస్తాడు. ఆలయంబున నీవు వేలాడు వేళ శివుని చెవికి నీకు కొంత చేరువగనుండు. మౌని కగరాజ్ని పూజారి లేని వేళ విన్నవింపు నాదు జీవిత చరిత్ర. అంటే పూజారి లేనప్పుడే వినిపించమన్నాడు. అంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడని చెప్పని ఒక సామెత కదా. కాబట్టి పూజారి లేనప్పుడే చెప్పు అన్నాడు. మరి ఈ గబ్బిలాన్ని ఈ సమాజం ఎలా చూస్తుందంటే అంటే నల్లగా ఉంటుంది, ఏదో అపశకం అన్నట్టు ఇట్లా చూస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఇతను అంటాడు, మృగ పక్షిత్వ విచిత్ర ధర్మములు మూర్తిని దాల్చినట్టు నీ ముఖమును చూడదు ఈ లోకము. అట్టి శకునంబులు ప్రాత పట్టింపులు దగవి పేదకు. రమ్ము గబ్బిలపు చానా నాదు స్వాంతంబులు దిగులుం బాపి పినాకి పానికి ఒక సందేశంబు నందింతువా.
నీ ముఖం చూస్తే వీళ్ళు నేను పెద్దగా పట్టించుకోరు, అపశకునంగా భావిస్తారు. కానీ ఈ పేదవాడికి అలాంటి పట్టింపులు, అలాంటి శకునాలు ఏమీ లేవు, కాబట్టి రా అని చెప్పని చెప్తాడు. నా మనసులోని దిగుల్ని పోగొట్టి పినాకి పని అంటే యేసుడికి ఒక సందేశాన్ని ఇస్తావా? ఒకవేళ గబ్బిలను సంశయిస్తే ఎందుకు చెప్పాలి ఏమని? కాబట్టి ధర్మాన్ని ఖచ్చితంగా చెప్పాలి, సత్యాన్ని కూడా చెప్పాలని ఆ ధైర్యాన్ని నూరిపోస్తాడు కావ్యనాయకుడు గబ్బిలానికి. ధర్మమునకు బిరిగితనం ఎన్నడూ లేదు, సత్యవాక్యమునకు చావు లేదు, వెరవవేల నీకు విశ్వనాథుని మూల, సృష్టికర్త తాను సృష్టివీవు. అతనే నిన్ను సృష్టించాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అది కాకపోతే ధర్మం చెప్తున్నావు, ఒక సత్యాన్ని చెప్తున్నావు అని. మరి ఇది ఇంత దూరం పోవాలంటే ఆహారం కావాలి కదా. అందుకని చెప్పి ఇతనేమంటే, చిలుక లెంగిలింప జిటిల తేలియలూరు స్వాదు ఫలముల ఎలమిన ఆరగించి, కొన్ని నాళ్ల పాటు కుటిల సంసారంబు దిగులు మరిచి రమ్ము కగవదుటి. కొన్ని రోజుల పాటు నువ్వు నీ సంసారాన్ని దూరంగా పెట్టేసి వెళ్ళిరా నా కోసం, నువ్వు అక్కడక్కడ ఆహారం దొరుకుతుంది, చిలుకలు ఎంగిలి చేసిన పండ్లను నువ్వు తిని వెళ్ళొచ్చు. సాత్విక ఆహార తపశ్చర్య కథన నీ మనంబున జాలి వెన్నెల రహించు, నాదు కన్నీటి కథ సమన్వయము సేయ నార్ద హృదయంబు కూడా కొంత అవసరంబు. అంటే ఈ సాత్వికమైన ఆహారాన్ని నువ్వు ఆరగించడం వలన నీ మనసులో జాలి అనే వెన్నెలు ఉంటుంది. ఆ జాలి కారణంగా నాదు కథ సమన్వయం చేయ అంటే నా కథ నీకు అర్థం కావాలంటే ఆర్ధ హృదయం కూడా అవసరం, నీకు అది ఉంది అని చెప్పని కావ్యనాయకుడు చెప్తాడు. పక్షి సుందరి నీ చిన్ని కుక్షి నిండ నిన్ని నేరంబు బలహారంబులున్న జాలు, నిన్ని దేశాలు తిరిగిన నేమి నీకు, నీవు నా వలె బుట్టు బానిసవు కావు. నీ చిన్న కడుపు నిండా ఇంత ఆహారం ఇన్ని నీళ్ళు ఉంటే సరిపోతుంది, నువ్వు ఎన్ని దేశాలన్నా తిరగచ్చు, నీవు నాలాగా బానిసవు కాదు అని చెప్పి, అందందు పలవనంబుల విందు గుడుచు చల్ల నల్ల విశ్రామ మణి మందిరముల నిద్రించుచు ముందుకు జనదోచు నిన్నో పుణ్యస్థలములు. అక్కడక్కడ పలవనంబుల్లో అంటే వనాల్లో ఉన్న ఫలాలను తింటూ విశ్రామ మణి మందిరాల్లో నువ్వు నిద్రిస్తూ వెళ్తే ఎన్నో పుణ్యస్థలాలు ఎదురవుతాయి అన్నాడు. అంటే ఇక్కడి నుంచి కవి కావ్యనాయకుడు గబ్బిలానికి దారి చెప్తాడు. ఆ దారితో పాటు అక్కడక్కడ ఎదురయ్యే ప్రాంతాల ప్రాశస్త్యాన్ని కూడా చెప్తాడు. ఇక్కడ సహజంగానే ఇక్కడ ఈ కావ్యనాయకుడు ఎక్కడున్నాడు? తంజావూరు దగ్గర. మరి తంజావూరు గొప్పతనం ఎవరంటే ఇంతకుముందు 2వ పద్యంలో మనం చెప్పుకున్నాం. అంటే ఇది లేత వయసులో వలసపోయిన కవితకి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి రఘునాథ నాయకుడు అని చెప్పాను. ఇంకొక కోణంలో కూడా మనం చూస్తే అంతవరకు రాసిన కవులందరూ బ్రాహ్మణులే అయినారు, కానీ రఘునాథ నాయకుడు ఆస్థానంలో ఉన్న కొందరు బ్రాహ్మణేతరులు కూడా ఆదరించినాడు. కాబట్టి ఆయన్నే ఆ తంజావూరు ప్రాంతాన్ని తీసుకోవడానికి, రఘునాథ నాయకుడు పరిపాలించిన ప్రాంతంలో ఉన్నాడని చెప్పడానికి కవి దీన్ని ఇలా భావించి ఉండొచ్చు అని నేను ఊహించుకుంటున్నాను. పోతే ఈయన ఆస్థానంలో చాలామంది ఉన్నారు రఘునాథ నాయకుడు ఆస్థానంలో. అందులో ప్రధానమైన కవి వచ్చి చేమకూర వెంకట కవి. ఈ చేమకూర వెంకట కవి విజయ విలాసం అనే కావ్యాన్ని రాసినాడు. దాన్ని మనం శ్లేష కావ్యం అంటాం. అంటే ఒక్క వాక్యంలో 2 భావాలు ధ్వనిస్తే అది శ్లేష కవిత్వం, శ్లేష కావ్యం అంటాం. ఈయన పేరులో నసగలవాడైనను కవిత్వంలో పసగలవాడనే పేరు కూడా సంపాదించుకున్నాడు. ఆనాటి కవులు బ్రాహ్మణేతుడు రాయడాన్ని ఈసడించుకోవడం కారణంగా ఈయన ఒక చోట ఒక మాట అంటాడు, ఏ గతి రచించితేనేమి సమకాలీకులు మెచ్చరు కదా అని వాపోతాడు. ఇలాంటి వాళ్ళకందరికీ ఆశ్రయం ఇచ్చిన రఘునాథ నాయకుడు కాబట్టి ఆయన గురించి ఆయన పాలించిన ప్రాంతంలోనే ఆ కావ్య నాయకుడు ఉన్నట్టుగా కవి చెప్పాడు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల మరణాంతరం ఈ తెలుగు సాహిత్యానికి ఆదరణ కరువైపోయినప్పుడు ఆ రఘునాథ నాయకుడు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి ఆ విషయాన్ని చెప్తాడు కవి. కృష్ణరాయల వారి ఎడబాటు చీకట్లు ముసరి దిక్కులలోన మసల వేళ, భూరి వాంగ్మయ లక్ష్మి దారి బత్తెము తోడ తంజావపురము వంక ధరల వేళ, వెంకట కవి తెలుగు పంకేరు హాక్షికి శ్లేషోక్తులు అలవాటు చేయవేళ, పచ్చని ముద్దు పలని పచ్చని కైత శృంగార రసం వర్షించు వేళ, మూవ గోపాల దేవుని పూజ చేయ గనుడు క్షేత్రయ్య కలమందు కొనిన వేళ, నపర రాయులు రఘురాధ నృపాలకుడు నృపతి విభుడు కట్టుకొన్నాడు సత్కీర్తి కుట్టుమమ్ము. అంటే శ్రీకృష్ణదేవరాయలు మరణాంతరం ముసురుకున్న చీకట్ల కారణంగా దాని పారద్రోలి ఈ తెలుగు సాహిత్యానికి తెలుగు కవులకి ఆశ్రయం ఇచ్చాడని చెప్పింది. కాబట్టి అక్కడే తంజావూరులోనే సరస్వతి మహల్ ఉంది. ఇప్పటికి కూడా
తెలుగు కావ్యాలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు అక్కడే ఉన్నాయి. ఈ గబ్బిలానికి చెప్తాడు, తనువు పొంగిపోతుంది సరస్వతి మహల్ని దర్శించు, ఆనాటి రాజులు ఆసనమైన ఆ మందిరాలను కూడా చూసి వెళ్ళు అంటాడు. వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళినావంటే నువ్వు నెల్లూరుకి వెళ్తావు. ఆ నెల్లూరుకి సంబంధించి నెల్లూరులో తిక్కననే కవి ఉండేవాడు, ఆయన గురించి ప్రస్తావిస్తాడు. యతియం రాస్యం లేని సంస్కృత కవిత్వారణ్యమందున్న భారత వేదాన బదేను పర్వముల కాంధత్వము నేర్పించి శాశ్వతడైపోయిన తిక్క యజ్జోక నివాసంపైన నెల్లూరుకి నతులర్పింపు, స్నానమాడు మతి గమ్యమైన పెన్నా నదిని. అంటే సంస్కృతంలో ఉన్న మహాభారతంలో 15 పర్వాలని తెలుగులో అనువాదించిన తిక్కన నివాసమైన నెల్లూరు ప్రాంతాన్ని చూడు, నమస్కారాలు చేయి ఆ ప్రాంతానికి. అలాగే అక్కడ ప్రవహించే పుణ్యమైన నది ఒకటి ఉంది, పెన్నా నది, అక్కడ స్నానం చేయని. మళ్ళీ తర్వాత నెల్లూరు నెరజానులు అంటారు. ఆ విషయాన్ని కావ్యనాయకుడు ఒకటి చెప్తాడు గబ్బిలానికి. ఒక్క పలుకు జానతనమున సఖీలు నెల్లూరు సీమ సత్కవి వరులను దికమకలు పెట్టగలరని పుకారు గలదది అబద్ధము నికోము. కవుల్ని తికమక పెట్టగలుగుతారు ఒక మాటతో నెల్లూరు నెరజానులు, అది నిజమా అబద్ధమా అని చెప్పాను. మరి అక్కడి నుంచి ఆ నెల్లూరు ప్రాంతం నుంచి హంపికి వెళ్ళమంటాడు. అంటే కవి ముందు మాటలో ఒక మాట చెప్పాడు, నా పన్నిన త్రోవ వక్రతకు గురైనది, ఇది దోషము కాదనుకున్నాను. అంటే ఎక్కడ నెల్లూరు ఎక్కడ హంపి, కాకపోతే ఆ ప్రాంత ప్రాశస్త్యాన్ని చెప్పాలి కాబట్టి హంపికి వెళ్ళమన్నాడు. హంపి క్షేత్రము జూచిపోవలయనమ్మ తెలుగు రాజ్యంపు నైలింప స్త్రీలకు ఒకనొకప్పుడది కేలీ రంగమే తత్రమా సంపావలలారిపోయిన ప్రదేశం బంధు నీ బంధువులు కొంపలు గట్టి నివాసం ఉండేదరు నీకు గుర్తు ఆనందము. ఆ ప్రాంతం ఒకప్పుడు సిరి సంపదలకు ఆటపట్టైన ప్రాంతం. ఇప్పుడు ఎవరంటే అక్కడ పాడుపడిపోయిన గుళ్ళు నీ బంధువులు ఉంటారు, నువ్వు వాళ్ళతో ఆనందంగా కొన్ని విషయాలు పంచుకోవచ్చు అని. మనం మామూలుగా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో ఆ విద్యానగర్ రాజవీధుల్లో రత్నాలను రాసులుగా పోసి అమ్మినారు అని చెప్పి, అంటే దాని మీద ముసుగు ఏమి జాగ్రత్త లేదు అని చెప్పి ఆ విషయాన్ని ప్రస్తావిస్తాడు కావ్యనాయకుడు గబ్బిలంతో. పరదా పద్ధతి మాన్పిరో సిరికింగ్ గుప్పలు ఓసి ఎంగళ్ళ యందురు మాణిక్యములు అమ్మినారచట మున్నో పక్షిని, మూరు రాయగండడు మహేంద్ర వైభవంతో నాంధ్ర క్షమామండలిని పరిపాలించిన నాటి పెంపును దలంపన్ మేను గంపించడని. ఆ పెంపుని తలుచుకుంటే శరీరమే పులకించిపోతుంది అన్నాడు. అక్కడ సిరి సంపదలకే కాదు శిల్ప సంపదకు కూడా ఆలవాలమైనది హంపి. ఆ విషయాన్ని చెప్తాడు. ఏనిక వంటి సానువు గణేశుని నున్నని బొజ్జ మీద గాలోనగలేదు తుమ్మెద, తదుజ్వల శిల్పం అఖండ తుంగభద్రా నదికి అప్పగించుకుని దద్దములైన తెలుగువారి విద్యానగరాన జిందించు ఒక ఎసరు కనంబు నుపాయనంబు గమ్ము. అంత శిల్ప సంపద మొత్తం సర్వనాశనం అయిపోయింది. అంటే ఆలయ రామరాయలు పరిపాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయిందని చెప్పచ్చు. అప్పుడు జరిగిన రాక్షస తంగడి యుద్ధంలో 5 మంది 4 సుల్తాన్లందరూ ఆ విజయనగర రాజ్యం మీద దండయాత్ర చేసి ఆలయ రామరాయల్ని నరికేసి ఆ తలను ఊరేగించినారు. అక్కడ ఉన్న ఆ శిల్ప సంపదను కూడా నరికేయడం వల్ల అది ఈరోజు ఆ శిథిలావస్థలో మనకు కనిపిస్తుంటుంది. సరే, అంత వైభవంగా ఎదిగిన ఉన్నటువంటి విద్యానగరం ఇప్పుడు ఏమైపోయిందంటే, మూరు రాయగండడు ఊరేగడి ఈనాడు విద్యానగర రాజవీధులందు, మేలైన పట్టుడేరాలెత్తరీనాడు పారసీక గురాల బేరగాండు, ఇనుప రోకల్ల సాధన సేవీనాడు కొమ్ము నిక్కిన భద్ర కుంజరములు, తెలుగు స్కందారావములు నిండదీనాడు మర ఫిరంగుల తెల్లదొరల దండు, మణిమయంబైన యాంధ్ర సామ్రాజ్య రథము భూకి గుంకిన 16వ శతాబ్ది, కృష్ణబబు వీట వృద్ధు గుంకినది మొదలు ఋషికగాంగన తెల్లవారినది లేదు. ఈరోజు ఆ మూరు రాయగండుడు అంటే శ్రీకృష్ణదేవరాయల బిరుదు మూరు రాయగండుడు. ఆ మూరు రాయగండుడు ఆ విద్యానగర్ రాజవీధుల్లో తిరగడు. అప్పుడు పారసీకులు వచ్చి గుర్రాల వ్యాపారం చేసేవాళ్ళు, ఇక్కడ అమ్మేవాళ్ళు. వాళ్ళు కనపడరు. శత్రు సైన్యం మీద పంపించడానికి ఏనుగులతో ఇనుప రోకలతో సాధన చేపిస్తారు. అలాంటివి కనపడవు. ఈ తెల్లదొరల దగ్గర నుంచి వచ్చే ఆ ఫిరంగులు కూడా కనపడవు. 16వ శతాబ్దంలో మునిగిపోయింది ఆ విజయనగర సామ్రాజ్యం. అప్పుడు పడినది చీకటి, ఇంతవరకు తెల్లారినది లేదు అని. మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు సీమకు వెళ్ళమంటాడు కావ్యనాయకుడు గబ్బిలాన్ని. ఆ గుంటూరు సీమలో పల్నాడు ప్రాంతం ఉంది. ఒకప్పుడు అనుగురాజు పరిపాలిస్తున్న పల్నాడుని వాళ్ళ 2 అన్నదమ్ములు పంచుకుంటారు. ఆయన కొడుకులైన 2 నలగామరాజు మలిదేవరాజు.
నలగామరాజుకి నాగమ్మ మంత్రినిగా ఉంటే మలిదేవరాజుకి బ్రహ్మనాయుడు ఉంటాడు. వీళ్ళిద్దరి పంతాల కారణంగా అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం చేత ఈ నలగామరాజు వచ్చి గురజాలని, మలిదేవరాజు మాచర్లని పంచుకుంటారు. ఒకనాడు వీళ్ళు కోడి పందాల్లో రాజ్యాలను ఒడ్డి ఆడతారు. అప్పుడు ఈ మలిదేవరాజు ఓడిపోతాడు. ఆ ఓడిపోయి తను కొంతకాలం పాటు ఆ రాజ్యానికి దూరంగా ఉంటాడు. తర్వాత రాజ్యంలో భాగం కావాలని చెప్పి అడిగినప్పుడు ఇతను ఒప్పుకోడు. అప్పుడు వీళ్ళ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధం కారణంగా ఆ పక్కనే ప్రవహిస్తున్న నాగులేట్లో రక్తం ప్రవహించిందని చరిత్రకారులు చెప్తారు. అంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఎలాంటిదో ఈ పల్నాడు యుద్ధం కూడా అలాంటిది అని ఆ విషయాన్ని చెప్తాడు కావ్యనాయకుడు గబ్బిలాని. కరుచైపోయే తెలుగు రక్త మతిలోక స్వచ్ఛ శౌర్యంబు సోదరి వ్యర్థంబగు కోడి పందెంపు తగాదాలందు బల్నాడులో నరుదారని మిగిలి వినోదంగా గ్యారంపూడి తిరణాల తత్కరాలంబులు త్రుప్పు పట్టి ఇప్పుడును కల్పించిన ఆరాటము. ఇప్పటికి కూడా క్యారంపూడి తిరణాలు జరిగేటప్పుడు ఆనాడు రాజులు ఉపయోగించిన కత్తుల్ని కటారుల్ని అక్కడ ప్రదర్శిస్తారు. అట్లా ఈ ప్రాంతం గురించి చెప్తారు. అలాగే ఆ పల్నాడు గుంటూరు ప్రాంతంలో ఒక కవి నివసించేవాడు. అతన్ని అందరూ పిచ్చివాడు అని చెప్పనేసి అని అన్నారు. కానీ నిజానికి అతన్ని పిచ్చివాడు అనేవాళ్ళే పిచ్చోళ్ళు. ఆ విషయం చెప్తాడు వేమనను ఉద్దేశించి. విసిగి విరక్తి చేయని తెలుగు వీధులలో ఒక పిచ్చివాణిగా మసలిన రెడ్డిరాజు మునిమాన్యుడు వేమన యాసుదారగా విసిరిన కావ్యములు శ్రవణ పేయముగా ప్రతిశబ్దమీనడి దశల నలంతి పోలికల దీయధనంబున భావ సంపదన్. అంటే ఈ విసిగి విరక్తి చెంది ఒక రెడ్డిరాజు అక్కడ పిచ్చివాడిగా తిరిగినాడు, అతను చాలా గొప్పవాడు అని చెప్పింది. మరి అక్కడి నుంచి రాజమహేంద్రవరానికి వెళ్ళమంటాడు. ఇంకా రాజమహేంద్రవరం అన్న వెంటనే మనకు గుర్తుకొచ్చేది కవుల పరంగా నన్నయ్య గుర్తుకొస్తాడు. మొట్టమొదట మహాభారతాన్ని, సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులో అనువాదం చేసే ప్రయత్నం చేసింది నన్నయ్య. 2.5 పర్వాలు రాసినాడు. అప్పటికి తెలుగులో మహాభారతం లేని నాటికి తమిళ మహాభారతం ఉంది, అలాగే కన్నడ మహాభారతం ఉంది. ఈ తెలుగు ప్రాంత ప్రజలందరూ కన్నడ మహాభారతం చదివేవారు. దాన్ని చూసి తెలుగులో కూడా మహాభారత రాయాలన్న ఉద్దేశంతో ఆయన రాశాడని చెప్పని గబ్బిలానికి కావ్యనాయకుడు చెప్తారు. ఎచ్చట చూచిన్ ప్రతిపదించు కలంబలే బచ్చబచ్చగా రచ్చలకెక్కు గన్నడ సరస్వతి నారసి మానసంబులో మచ్చరకించి నన్న కవిమాన్యుడు రాజ మహేంద్రు నాన్న దానిచ్చట జేయి చేసుకొనేను ప్రథమాంధ్ర కవిత్వ సృష్టికి. ఎక్కడ చూసినా అమావాస్య చంద్రులాగా అంటే సంపూర్ణంగా లేదు ఆ మహాభారతం. ఆ ఉద్దేశంతో నన్నయ్య మనసులో అసూయపడి నారసి, కన్నడ సరస్వతి నారసి అన్నాడు. అంటే నారసి అంటే పరిశీలించి అని. ఈ పదాన్ని ఎందుకు ఇక్కడ ఉపయోగించినాడు కవి అని అంటే ఇందులో ఒక ఔచిత్యం ఉంది. నన్నయ్య మహాభారతాన్ని రాసేటప్పుడు తన కవితా రీతుల్ని ప్రస్తావించినాడు. ఆ కవితా రీతులని ఆయనే చెప్తాడు ఒక పద్యంలో. సారమతి గవీంద్రుడు ప్రసన్న కథ కలితార్థ యుక్తి లో నారసి మేలు నారితుల లక్ష్య రమ్యత నాదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ్య పట్టున్ తెనుగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగద్దితంబుగన్. అంటే చాలామంది కవులు చూస్తారు కాబట్టి పరిశీలనగా చూస్తారు కాబట్టి అందుకని చెప్పి నేను అద్భుతంగానే రాస్తాను ఈ రీతులతో అని చెప్పనేసి నన్నయ్య ప్రస్తావించి అక్కడ నారసి అనే పదాన్ని వాడినాడు. కాబట్టి ఇక్కడ నన్నయ్య కన్నడ సరస్వతిని నారసి అంటే పరిశీలించి తెలుగులో అనువాదం చేసినాడు సంస్కృత మహాభారతాన్ని అని చెప్పి. నన్నయ్య ఎంతవరకు రాసిన అంటే 2.5 పర్వాలే రాసినాడు. ఆ విషయాన్ని చెప్తాడు. 2.5 పర్వంబుల పిండి రసములకి నట్టి పెను చెరుకు గడను బాండవుల చరిత నన్నయ్య పండించని తెలుగులోన ప్రజ్ఞానితుడై. అంటే 2.5 పర్వాలని రాశాడు అని చెప్పాను. ఇక్కడ పెను చెరుకు గడ అన్నాడు. అంటే పర్వాలు అంటే అర్థం ఏమిటంటే చెరుకు గడ అని. కాబట్టి ఆ పర్వాలనే చెరుకు గడగా భావించి ఈయన చెప్పినాడు. అక్కడ రాజమహేంద్రవరంలోనే రాజరాజ నరేంద్రుడు విషయంగా ఒక సంఘటన జరిగింది. రాజరాజ నరేంద్రుడి 2వ భార్య చిత్రాంగి. రాజరాజ నరేంద్రుడి మొదటి భార్య కొడుకు సారంగధరుడు. ఈ సారంగధరుడు పావురాలతో ఆడుకుంటుండేవాడు. ఒకరోజు ఇతని పెంపుడు పావురు చిత్రాంగి మేడలోకి వెళ్ళిపోతాడు. దాన్ని తీసుకురావడానికి ఇతను వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు చిత్రాంగి యవ్వనంలో ఉన్న సారంగధరుడిని మోహించి తన కోరికను వెలుగుచ్చినప్పుడు అతను తిరస్కరించి వచ్చేస్తాడు. ఇంక రాజరాజ నరేంద్రుడికి ఎక్కడ ఈ సారంగధరుడు చెప్పేస్తాడేమో అని చెప్పని చిత్రాంగే నీ కొడుకు నన్ను బలాత్కారం చేయబోయాడు అని చెప్పని అన్నప్పుడు రాజరాజ నరేంద్రుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి
ఆ సారంగధరుడికి కాళ్ళు చేతులు నరికించేస్తాడు. ఆ విషయాన్ని గబ్బిలానికి కావ్యనాయకుడు చెప్తాడు. తొలి సారంగధరుడు వట్టి అపవాదం నెత్తిపై దాల్చి కత్తుల పాలైన విషాదగాథ వినలేదో నీవు. చిత్రాంగి మేడల్లోన మూలుగుచున్న విప్పటకం కూడా బావురాల్ నీతికిన్ బలి అయిపోయిన రాజనందనుని దౌర్భాగ్యము నూహింపుచుంది అని రాజమహేంద్రవరంలో జరిగిన ఆ సంఘటన చెప్తాడు. తర్వాత బుస్సీదొర కొల్లగొట్టిన మా వెలమ వీరుల బొబ్బిలి కోటను కూడా చూడాలి అని చెప్పని గబ్బిలానికి చెప్పి, తర్వాత పూసపాటి వారి ముఖ్య పట్టణమైన విజయనగరమందు విశ్రమించి జగము దద్దరిల్లి సకిలించినది తొల్లి రాయరావు తుల గురాల దండు. అంటే పూసపాటి గజపతి రాజులు పరిపాలించిన విజయనగరాన్ని కూడా నువ్వు చూసి వెళ్ళాలి. అలా అలా వెళ్తూ ఉంటే నీకు ఓడర్ వాతావరణం తెలుస్తుంది. అంటే ఆ ప్రాంతానికి నువ్వు వెళ్తావు. ఓడర్ ప్రాంతం అంటే నేడు చెప్పుకుంటున్న ఒడిశా. ఆ ప్రాంతానికి నువ్వు వెళ్తావు. మళ్ళీ అక్కడి నుంచి నువ్వు వెళ్తుంటే బౌద్ధ స్తూపాలు కనిపిస్తాయి. శాక్యముని అంటే గౌతమ బుద్ధుడు సంచరించిన ప్రాంతాలు, ప్రపంచానికి అహింసా సూక్తి నేర్పిన గౌతమ బుద్ధుడు తిరిగి ఆడిన స్థలాలన్నీ కనబడతాయి అని వాటిని చెప్పి, తర్వాత ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించినారు, తర్వాత మొఘలు పరిపాలించినాడు. ఆ మొఘళ్ళ పరిపాలనలో తాజ్మహల్ అనేది ఒకటి ఉంది, దాన్ని కూడా నువ్వు చూసి వెళ్ళాలి అని చెప్తాడు. తర్వాత అక్కడే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ఒక మాట చెప్తాడు. మౌర్యులు పరిపాలించేటప్పుడు బౌద్ధ మతం చాలా గొప్పగా విలసిల్లింది. ఆ విషయాన్ని చెప్తాడు. దర్శింపగలవు గౌతమ బుద్ధదేవుని ప్రాచీన భరత శిల్పమునందు, సాధింపగలవు అహింసా మంత్ర రాజంబు సాక్య సింహుని కాలిజాడలందు, తెలుసుకోగలవు బౌద్ధుల సాహితీ సేవ అమర సింహుని కవిత్వం నందు, వీక్షింపగలవు కపిలవస్తు నగరంబు నాశన దేవ్య దీనంబునందు, 2000 ఏళ్ల క్రింద నిర్దించుచున్న మౌర్య రాజుల విపుల సామ్రాజ్య చరిత ఏకరువు పెట్టు ప్రకృతి యందు ఆకలించి వెచ్చని కన్నీరు విడవగలవు. అక్కడి నుంచి ఉత్తరాభిముఖంగా నువ్వు వెళ్ళినావంటే అక్కడ హిమగిరేంద్రం అంటే హిమాలయ పర్వతాలు కనబడతాయి. అక్కడే ఒక పెద్ద ఎవరెస్ట్ శిఖరం ఉంది. అందున ఎవరెస్ట్ శిఖరాన వదిసించి వ్రాసి కొనవచ్చు భరత వర్షంబు పటము, దాని ఉన్నతి తారకా ధ్వజం మిగులు సులలితమైన కవుల వ్యూహలను జరుగు. నువ్వు ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని కూర్చొని భారతదేశానికి సంబంధించిన పటం కూడా నువ్వు చూడొచ్చు, అంటే ప్రాంతం మొత్తం చూడొచ్చు, అంత పెద్దది అని చెప్పాడు. అలా చెప్పుకుంటూ నువ్వు అలా వెళ్ళావంటే నీకు అక్కడే ఆ మానస సరోవరంలో తిరుగుతున్న హంసలు నిన్ను పలకరిస్తాయి. అట్లాగే నలదమయంతులకు ద్యూత్యం అనరించిన హంసలు నిషాద కథల్ని నీకు చెప్తాయని చెప్పని కావ్యనాయకుడు ఆ గబ్బిలానికి చెప్తాడు. సరే మొత్తానికి నువ్వు బర్గుడు కనిపిస్తాడు, అంటే శివుడు కనిపిస్తాడు. ఆ కైలాసంలో ఉన్న శివుడికి నా వేదన్నంతా విన్నవించి తిరిగి వచ్చేటప్పుడు నన్ను ఒకసారి చూసుకో, నువ్వేం సంశయించాల్సిన పని లేదు, నా ఇంటికి తలుపులు కూడా లేవని చెప్పనేసి కావ్యనాయకుడు చెప్తాడు. ద్వారములు లేని నాదు కుటీర లక్ష్మి స్వాగతం ఇచ్చి నీకు మర్యాద చేయు, నా అనుజ్ఞకు వేచి ఉండంగా నీకు వలదమ్మ రాత్రిని దివంబులందు. నువ్వు ఎప్పుడైనా నా ఇంటికి నువ్వు రావచ్చు, నువ్వు సంశయించాల్సిన అవసరం లేదు అని కావ్యనాయకుడు గబ్బిలానికి చెప్తాడు. ఇంకా గబ్బిలం ప్రయాణం ప్రారంభిస్తాడు. వాని ఇష్టార్థములు కూర్చుదాని ఓలి విశ్వనాథుని గుడికి గబ్బిలము సని, 1000 చేతుల పెనుకాపు వేగిరింప గచ్చ బిగించిన పేద కార్మికుండు. ఇతను గోచి బిగించాడు అంటే ఇంకేముందిలే, ఈ గబ్బిలం వెళ్తుంది, సందేశాన్ని ఇస్తుంది, మార్పు వచ్చేస్తుందని చెప్పనేసి ఆనందపడ్డాడు. ఇది గబ్బిలంలోని మొదటి భాగం. ఈ గబ్బిలంలో రెండో భాగంలో కవి ఏం చెప్తాడంటే, ఈ గబ్బిలం వెళ్ళి సందేశాన్ని శివుడికి చేరవేసినట్టు, ఆ కారణంగానే గాంధీ మహాత్ముడు స్వాతంత్రోద్యమంలో భాగంగా హరిజన ఉద్ధరణని కూడా కలుపుకొని సంస్కరణ చేపట్టినట్టు, గుళ్ళల్లోకి దళితులు కూడా ప్రవేశించినట్టు ఉత్ప్రేక్షంగా కవి చెప్తాడు. ఇది రెండవ భాగంలోని అంశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.